బెస్ట్ ఫ్రెండ్ అనేదానికంటే నా ప్రాణం అని చెప్పొచ్చనమాట. ప్రాణమిచ్చేయో ప్రణయమా నీకు సాటి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి థంబ్‌నెయిల్ చూసిర్రు కదా, ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో అనమాట. సో నా మనసులో ఉన్న కొన్ని మాటలైతే మీతోను కూడా షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ మీ లైఫ్లో స్పెషల్ పర్సన్ ఎవరు అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అన్నది కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే, మన లైఫ్‌లో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కదా! సో, మనం ఫ్రెండ్‌షిప్ చేసేది దాన్ని బట్టే మన ఫ్యూచర్, మన లైఫ్ అనేది డిసైడ్ అయ్యి ఉంటది. ఎందుకంటే రీసెంట్ టైమ్‌లో జరుగుతున్న అన్ని ఇన్సిడెంట్స్ కొందరు ఫ్రెండ్‌షిప్ చేసే వాళ్ళతోన మంచి వాళ్ళతోన ఫ్రెండ్‌షిప్ చేస్తే వాళ్ళ లైఫ్ కూడా మంచిగా ఉంటది. అండ్ మంచి వేలో వెళ్తారు. అండ్ ఇప్పుడున్న ఫ్రెండ్స్ కూడా కొందరు ఎంత అంటే అంత గలీజ్‌గా ఉన్నారు. సో, వాళ్ళతోన ఫ్రెండ్‌షిప్ చేసి లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటున్నారు. సో, అందుకే మన ఫ్రెండ్‌షిప్ చేసే వాళ్ళని మనం చూజ్ చేసుకోవడం మన ఫ్యూచర్‌కి కూడా చాలా యూజ్ అయితదనైతే అనుకుంటున్నాను. సో, మనం ఫ్రెండ్‌షిప్ చేసే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించి ఫ్రెండ్‌షిప్ చేయాలి. ఎందుకంటే అసలు కొందరైతే ఫ్రెండ్స్‌తో పాటు తిరిగి వాళ్ళు చెడిపోవడానికి కూడా ఈజీగా వెళ్తారు. అందుకే మనం చూజ్ చేసుకునేటప్పుడే మంచి ఫ్రెండ్స్‌నైతే చూజ్ చేసుకోవాలి. అండ్ నా విషయానికొస్తే నా లైఫ్‌లో ఫ్రెండ్స్ అనేవాళ్ళైతే చాలా మంది ఉంటారు. అండ్ నా ఫ్రెండ్స్ అందరూ చాలా వరకైతే మంచి వాళ్ళే అనమాట. అండ్ నాకి కావాల్సినప్పుడల్లా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. నా సర్కిల్‌లో ఉన్నవాళ్ళు. నా లైఫ్‌లో బెస్ట్ జరిగింది అంటే ఇంత మంచి ఫ్రెండ్స్ దొరకడము. అండ్ ఈ జనరేషన్‌లో అసలు హెల్ప్ చేయడం గూడా చాలా రేర్ కావాల్సినప్పుడు. కానీ నా ఫ్రెండ్స్ అందరూ నాకు కావాల్సినప్పుడైతే హెల్ప్ చేస్తారు. సో, నా ఫ్రెండ్స్‌కి అందరికి నేనెప్పుడూ థ్యాంక్‌ఫుల్‌గా అయితే ఉంటాను. సో, మీరు కూడా మంచి వాళ్ళతో నా ఫ్రెండ్‌షిప్ చేస్తే మీ లైఫ్ కూడా హ్యాపీగా అయితే సాగుతది. సో, అందుకోసం మనం చూజ్ చేసుకునేటప్పుడే మంచి ఫ్రెండ్స్‌నైతే చూజ్ చేసుకోవాలి. అండ్ వాళ్ళు రిచ్చా, పూరా అన్నదైతే అస్సలు ఆలోచించొద్దు. మెయిన్‌గా వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది అన్నదే మనం డిసైడ్ చేసుకోవాలనమాట. యూజ్ చేసుకొని వదిలేసే వాళ్ళైతే చాలా ఉంటారు ఈ జనరేషన్‌లో. సో, మనం చాలా అంటే చాలా జాగ్రత్తగుండాలి. అండ్ మంచి వాళ్ళతోని ఫ్రెండ్‌షిప్ చేస్తే మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా అయితే ఉంటాము. సో, ఈ విషయంలో అందరూ చాలా అంటే చాలా జాగ్రత్తగుండాలి. అండ్ నా విషయానికొస్తే మా ఫ్రెండ్స్‌కి అందరికి ముందుగా అయితే అందరికి హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే. అండ్ నా ఫ్రెండ్స్ అందరూ నాకు కావాల్సినప్పుడైతే చాలా బాగా హెల్ప్ చేస్తారు. అండ్ నేను కూడా వాళ్ళకి అదే విధంగా రెస్పాండ్ అవుతా కాబట్టి సో, అందరైతే హ్యాపీగా ఉంటారు నాతోన. నేను కూడా అయితే హ్యాపీగా ఉంటా. అండ్ నాకు అన్ని విధాలుగా అందరూ హెల్ప్ చేసిర్రు. వాళ్ళకందరికైతే థ్యాంక్‌ఫుల్‌గా ఉంటా ఎప్పటికి. అండ్ ఈ వీడియో స్పెషల్‌గా వచ్చేసి నా ఫ్రెండ్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్ అనేదానికంటే నా ప్రాణం ప్రాణమిచ్చేయో ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా. అని చెప్పొచ్చనమాట. అంత అనమాట. తన పేరొచ్చేసి అఖిల. ఈ వీడియో స్పెషల్‌గా తన గురించే తీస్తున్నాననమాట. ఎందుకంటే ఒక 100 ఫ్రెండ్స్ ఉన్నా, ఇట్లాంటి ఫ్రెండ్ ఒక్కరున్నా మన లైఫ్ అయితే హ్యాపీగా ఉంటది. అండ్ హ్మ్, ఇంకా తన గురించి ఎంత చెప్పినా తక్కువనే. అసలు ఏం చెప్పాలో కూడా అర్థమే అవ్వట్లేదు. తనంటే నాకి అసలు ప్రాణం. అండ్ తనకి కూడా నేనంతే. మేమిద్దరం ఇంతవరకు కలిసి ఉన్నాము అంటే మా ఇద్దరి ఫ్రెండ్‌షిప్ అంత స్ట్రాంగ్‌గా ఉంది. అండ్ మా ఫ్రెండ్‌షిప్ వచ్చేసి 20+ ఇయర్స్ అయితే అవుతుంది. అండ్ నాకు చాలా మంది ఫ్రెండ్స్ వచ్చిర్రు. ఎంత రిచ్ ఫ్రెండ్స్ వచ్చినా, ఎంత మంది వచ్చినా ఈ ఫ్రెండ్‌కి మించి అసలు వేరే వాళ్ళైతే పోరు. అండ్ నా లైఫ్‌లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారు నా లాస్ట్ బ్రీత్ వరకు అంటే తినే అన్నమాట. తన పేరొచ్చేసి అఖిల. సో, ఎవరు రీప్లేస్ చేయలేరు. ఎంత రిచ్ ఫ్రెండొచ్చినా ఫ్యూచర్‌లో అయినా సరే, ఎప్పుడైనా సరే. కానీ తినకి నేను బెస్ట్ ఫ్రెండ్. తనకి నేను, నాకు తను అనమాట. ఇద్దరికిద్దరం ప్రాణంకి ప్రాణం అన్నట్టు. సో, అండ్ ప్రతి ఫ్రెండ్‌షిప్ డే మేమైతే అసలు ఇద్దరం సేమ్ డ్రెసెస్ వేసుకొని టెంపుల్‌కెళ్ళి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టుకొని లైఫ్ లాంగ్ అసలు ఇట్లే ఉండాలి అనైతే అనుకునేవాళ్ళం. అండ్ ఇప్పుడు ఇద్దరికీ పాప పుట్టింది. ఇద్దరం మ్యారేజ్ అయింది కాబట్టి ఇంగ ఇప్పుడైతే కుదురుతలేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అట్లా కుదిరితే అప్పుడు గూడా వెళ్తాము. సో, ఇద్దరికిద్దరం అయితే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా మా ఇద్దరి లైఫ్‌లో ఏదైనా బెస్ట్ జరిగిందంటే మేమిద్దరం ఒకరికొకరం దొరకడము.
సో, అట్లాంటి ఫ్రెండ్స్ దొరికితే మాత్రం లైఫ్‌లో అసలు వదిలిపెట్టుకోవద్దు. అండ్ అన్ని విషయాల్లో తను ఫ్రెండ్ అంటే ఒక మదర్ కంటే ఎక్కువ చూసుకుంటదనమాట. ఫైనాన్షియల్‌గా అని గాదు, అన్ని విధాలుగా. సో, అంత కొంచెం కూడా సెల్ఫిష్ లేకుండా ఆ విధంగా ఈ జనరేషన్‌లో అట్లాంటి వాళ్ళున్నారంటే గ్రేట్. అండ్ నేనైతే ఒక విషయం గట్టిగా అయితే చెప్పగలుగుతా. నన్ను ఇష్టపడే వాళ్ళు, నేను బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాళ్ళు చాలా ఫ్రెండ్స్ ఉంటారు. కానీ నాకి ఈ ఫ్రెండ్ తర్వాతనే ఎవరన్నా అండ్ నాకు ఈ ఫ్రెండ్ చేసినంత అయితే వేరే వాళ్ళైతే చేయలేరు. ఏ ఫ్రెండ్ అయినా చేయలేదనమాట నా లైఫ్‌లో. సో, తనను మించి వేరే వాళ్ళైతే ఎవ్వరు లేరు. అందుకే తన గురించి ఎంతో కొంత చెప్పాలి అన్నట్టు ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అండ్ ఎంత అంటే ఇంక చెప్పకూడదనమాట. 20+ ఇయర్స్ నుండి మేము కలిసి ఉన్నాం ఇప్పటికి అంటే మా ఫ్రెండ్‌షిప్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటదో మీరే ఆలోచించండి. అండ్ ఇప్పుడు గాదు, మేము లాస్ట్ మొమెంట్ వరకు ఇద్దరికిద్దరం అంతే ఉంటాము. అండ్ కాలేజ్ డేస్‌లో కూడా మేమిద్దరం కాలేజ్ వేరే సెపరేట్. అండ్ ఇంకా మేము ఫ్రెండ్స్ వచ్చేసి స్కూల్ నుండి అనమాట. చిన్నప్పటి నుండి అండ్ కలిసి చదివింది కూడా 4థ్ క్లాస్ వరకే. తర్వాత 5థ్ క్లాస్ నేను వేరే స్కూల్‌కెళ్ళినా, ఆమె వేరే స్కూల్. ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మీరే ఆలోచించండి. అసలు ఇట్లాంటి ఫ్రెండ్స్ అంటే చాలా రేర్‌గా ఉండడం. అండ్ మా ఫ్యామిలీలో తను, వాళ్ళ ఫ్యామిలీలో నేను అంటే కూడా చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో, ఇట్లా ఉండాలి ఒక బాండ్ అనే దానికి మేమిద్దరం ఎగ్జాంపుల్ అనైతే నేను అనుకుంటాను. ఎప్పుడన్నా తనని కలిసినప్పుడు వీడియో అయితే కంపల్సరీ షూట్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో, ఇంత స్ట్రాంగ్‌గా ఉంటేనే మనం గూడా హ్యాపీగా ఉంటాము. అండ్ ఇట్లాంటి ఫ్రెండ్స్ చాలా రేర్‌గా ఉంటారు. ఆ అదృష్టం అయితే నాకు దక్కింది. సో, ఇంకా మేము కాలేజెస్ కూడా వేరే వేరే అన్నమాట. ఇంకా అప్పుడు మేమిద్దరం కాల్స్ కూడా మాట్లాడేవాళ్ళం. ఎంత అంటే ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత గంటలు గంటలు మాట్లాడేవాళ్ళం అన్నమాట. సో, ఇంకా అందరు మీరేమన్నా లవర్సా? అసలు మీరు ఏ రోజో ఒకరోజు విడిపోతారు. ఇంత లవ్ ఉంటే మ్యారేజ్ అయినాకనన్నా ఇద్దరు మారిపోతారు. అట్లా ఇట్లా అని అన్నారు. అండ్ అప్పుడు అన్న వాళ్ళకి ఈ వీడియో చూస్తే వాళ్ళకన్నా అర్థం అవ్వాలి. మేమిద్దరం ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాము, ఏంది అన్నది. అండ్ ఇప్పుడు గాదు ఎప్పటికి విడిపోము. అంత స్ట్రాంగ్ ఉంటాం మేము. సో, ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉండడం అంటే లైఫ్‌లో అసలు చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. సో, అందరికి ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే గూడా ఎంతో కొంత బాగుపడతారు. ఎందుకంటే అది చెడ్డవాళ్ళు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా వేస్టే. టైంకి హెల్ప్ చేయకుండా మనం ఎదుగుతుంటే సెల్ఫిష్‌గా ఉండేవాళ్ళుంటారు. ఈ జనరేషన్‌లో మాక్సిమం అట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. సో, అట్లాంటి వాటికి చాలా అంటే చాలా దూరంగుండాలి. అండ్ ఇట్లాంటి ఫ్రెండ్స్ దొరికితే ఒక్కరైనా సరే లైఫ్ లాంగ్ వదిలిపెట్టకుండా ఉండాలి. సో, ఈ వీడియో త్రూ నేనైతే అదే చెప్తాను. మనం మంచి వాళ్ళతోని ఫ్రెండ్‌షిప్ చేయాలి. అండ్ ఉన్న ఒక్కరైనా సరే లైఫ్ లాంగ్ హ్యాపీగుండాలి. అండ్ నా లైఫ్‌లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ చాలా బావుంటారు. అండ్ చాలా హెల్ప్ చేస్తారు. చాలా మంచిగుంటారు. వాళ్ళకందరికీ నేను హార్ట్‌ఫుల్‌గా థాంక్స్ అయితే చెప్తున్నాను. సో, తిననైతే ఎవరు రీప్లేస్ చేయరు. బెస్ట్ ఫ్రెండ్ అనే ప్లేస్ మాత్రం తినకొక్కటే ఉంటది. అండ్ బెస్ట్ ఫ్రెండ్ అనే మాట కూడా తక్కువ అనమాట. ఎందుకంటే నా ప్రాణం అంత ఉంటామనమాట. సో, మీ లైఫ్‌లో గూడా ఇట్లాంటి ఫ్రెండ్ ఎవరైనా ఉంటే కింద ఒక్కసారి కామెంట్ చేయండి. సో, ఈ వీడియో త్రూ నేనైతే అదే జెప్తాను. అండ్ ఈ ఫ్రెండ్‌షిప్ డేకి అయితే నేను చాలా అంటే చాలా మిస్ అయితున్నాను. అండ్ మళ్ళీ కలిసినప్పుడు ఎప్పుడైనా వీడియో అయితే షూట్ చేస్తాను. తనని కూడా వీడియోలో మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. అండ్ మా ఫ్రెండ్‌షిప్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. సో, ఎక్కువ గూడా చెప్పలేకపోతున్నా. కలిసినప్పుడు చెప్తాను. అండ్ ఇంకా వీడియో అయితే ఇదే. ఇంకా ఏం తీయాలో అర్థం గాలేదు. ర్యాండమ్‌గా ఏదో ఒకటి వీడియో అయితే మా ఫ్రెండ్ గురించి చెప్దాము అన్నట్టు షూట్ చేషినా. అండ్ నన్ను చూసుకున్న విధానము అన్ని విధాలుగా అసలు దేంట్లో ఏదైనా నాకీ హెల్త్ బాలేనప్పుడైనా సరే ఇది చేయడానికి, అది చేయడానికి అసలు దేనికి ఆమె నామోషీగా అయితే ఫీల్ అవ్వదు. ఒక మదర్ ఎట్లా చేస్తారో అట్లా చేస్తదనమాట. సో, అట్లాంటి పర్సన్ అసలు నా లైఫ్‌లో ఉంది అంటే నాకది ఎంత అంటే అంత హ్యాపీ అనమాట. అండ్ మా ఫ్రెండ్‌షిప్‌కి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఏమంటారు? వాళ్ళ మమ్మీ గూడా అసలు మీరిద్దరు మ్యారేజ్ అయిన తర్వాత దూరం ఉంటే అసలు ఎట్లనో అన్నట్టు అంత ఫీల్ అయిపోతుండే అన్నమాట. సో, ఇంకా దూరం గాదు. ఎక్కడున్నా మేమిద్దరం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాం. ఒకరికొకరం ఎప్పుడు తోడుంటాము. సో, ఇట్లాంటి ఫ్రెండ్స్ మీ లైఫ్‌లో ఎవరున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి వాళ్ళు దొరికితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ మనమైనా సరే ఫ్రెండ్‌షిప్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ట్రూగా ఉండాలి. ఒక ఫ్రెండ్ ఎదుగుతుంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు
చాలామంది ఉంటారు. సో, అట్లాంటి వాళ్ళతోనే ఫ్రెండ్‌షిప్ చేయాలి. అండ్ సెల్ఫిష్‌గా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో, అట్లాంటి వాళ్ళకి కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. సో, ఈ వీడియో అయితే ఇది. ఇంకా మంచి మంచి వీడియోస్‌తోనైతే మీ ముందుకైతే వస్తూ ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.